మరి జూలై మాసం 2026 సంవత్సరంలో మకర రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. అయితే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు వెన్నుపోటుదారులు మీ వెంబడే ఉన్నారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. విందు వినోదాలు ఉంటాయి, శుభకార్యాలు ఉంటాయి. అతిగా మాట్లాడి గొడవలు తెచ్చుకోవద్దు. రాజకీయ నాయకులకి మాత్రం అంత బాగోలేదనే చెప్పాలి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక లాభము ఉంటుంది, గౌరవ మర్యాదలు కూడా దొరుకుతాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే ఒకవేళ మీకు అర్హత ఉన్నప్పటికీ కూడా, మీరు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులు గమనించి అలాంటి ప్రయత్నాలు చేయండి. వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా మీకు కావలసినటువంటి వరుడు కానీ వధువు కానీ లభించటం, వెంటనే వివాహాలు కూడా జరిగిపోవటం మనం గమనించగలం. ఇకపోతే ప్రేమికులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా బాగున్నప్పటికీ కూడా మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. ఇంట్లో వాతావరణం కూడా చూసుకుంటే సాధారణంగానే ఉంటుంది. ప్రేమ అభిమానాలతోనే భార్యాభర్తలు నడుచుకుంటారు. తర్వాత పిల్లలు కూడా వాళ్ళ యొక్క చదువులు చదువుకుంటూ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విసిగించరు. పెద్దలు కూడా మిమ్మల్ని దీవించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు కనుక తీసుకున్నట్టయితే కొంత భారం అనేటువంటిది పెరుగుతుంది. మీ సబార్డినేట్స్ మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. పెద్దలు పెద్దగా మిమ్మల్ని యొక్క పనిని శ్లాఘించకపోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు గుండె గట్టి చేసుకొని పనిచేసి మెప్పులు పొందవలసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఇంక్రిమెంట్స్ అంటారా దొరుకుతాయి, బదిలీలు అవుతాయి, గృహ మార్పులు కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన గృహ ప్రవేశమో లేకపోతే ఏదైనా అద్దె ఇంట్లోకి వెళ్ళటమో ఏదో ఒకటి ఆ యొక్క మార్పు అనేటువంటిది కనపడుతుంది. వస్తు సేకరణ కూడా చేస్తారు. ఏదైనా వాహనం కొనుగోలు కానీ లేకపోతే ఏదైనా ప్లాట్ కొనటం కానీ ఇలాంటివన్నీ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇకపోతే ఇవన్నీ కూడా సజావుగా సాగుతున్నప్పటికీ కూడా భక్తి మార్గం అనేటువంటిది మీకు చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తరం, హనుమాన్ చాలీసా ఇవి చదువుతూ మీరు ప్రతిరోజు కూడా గడపాల్సిందిగా వివరిస్తున్నాను. ఇకపోతే మరో విషయం ఏంటంటే అతిగా ఏదైనా ఊహించుకోకండి. వ్యాపార రంగంలో కొన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే కాలంలో అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం గురువు యొక్క వీక్షణ ఉంది కాబట్టి మీకు వచ్చినటువంటి లోటు కానీ మీకు వచ్చేటువంటి సమస్య కష్టం కానీ ఏమీ పెద్దగా ఉండదు. చేసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.